తొందరగా వచ్చేస్తానులే, కంగారు పడకు. వర్క్ టెన్షన్ కదా, అర్థం చేసుకోపోతే ఎలా? డాడీని కంగారు పడద్దని మమ్మీ. ఎంతసేపు? 5 minutes. There is vehicle coming. I will call you back. I will call you back. Bye. Please stop. ఎక్కడికి మేడం? కూకట్పల్లి హౌసింగ్ బోర్డు వెళ్తుందా? వెళ్తుంది మేడం. ఎంత? 400 మేడం. సర్లే పద. Excuse me. Yes? Where are you going? కూకట్పల్లి వెళ్తున్నా. Oh, good. Can I please join you? Sure. 200 save. బాగా లేట్ అయినట్టుంది. Come. We'll do something. ఈ రిజిస్ట్రేషన్ నంబర్ ని మన పేరెంట్స్ కి మెసేజ్ చేద్దామా? Okay. That's good idea. And here's the number. Okay, nice. Come. Okay. Okay. I have another idea. ఫోటోలు తీసి వాట్సాప్ లో పంపించేద్దాం. Brilliant idea. అది That's good. పద. Yeah. Perfect. How it is? What's a good name? Abhaya. Let me relax a bit. No, Abhaya. It is not safe for you to relax now. ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం. పడుకోకూడదు. You are right. No baby, not again. No serious chatting. ఎందుకంటే నీ పరిసరాలను చూసుకుంటూ గమనించుకుంటూ ఉండాలి. డ్రైవర్ ఎలాంటి వాడో తెలియదు, అతను ఎలా తీసుకెళ్తున్నాడో చూసుకోవాలి. Fine, I will let my friends know about my whereabout. Good. You really great. మా మమ్మీకి ఇలా ఉంటేనే చాలా ఇష్టం, వండా వల్ల కాదు. థ్యాంక్ యూ. అయితే నీకు ఇంకా కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు చెప్తాను. మనం యూజువల్ గా ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ ని ఆప్ట్ చేస్తాం. మనకి వీలున్నంత వరకు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని యూజ్ చేయాలి. ఒకవేళ తప్పని పరిస్థితిలో ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేయాల్సి వస్తే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. డైల్ 100 గురించి నువ్వు వినే ఉంటావు. విన్నావు కదా? మనకి మన పేరు ఎంత బాగా గుర్తుంటుందో డైల్ 100 కూడా అలాగే గుర్తుపెట్టుకోవాలి. హే, నీకు ఇంకో క్వశ్చన్ చెప్పాలి. ఇప్పుడు మన గవర్నమెంట్ వాళ్ళు మన కోసం ఒక సెక్యూరిటీ యాప్ ని తయారు చేశారు. ఈ యాప్ ని గనక మనం సెలెక్ట్ చేసినట్టయితే విత్ ఇన్ 5 seconds ఆఫ్ టైం ఆ మెసేజ్, అంటే మనం ఎక్కడైతే ఉన్నామో GPRS ద్వారా అది మన 5 ఫ్రెండ్స్ కి చేరుతుంది. అంటే ఇట్ క్యాన్ బి యువర్ ఫ్యామిలీ మెంబర్, ఇట్ క్యాన్ బి యువర్ కొలీగ్, ఇట్ క్యాన్ బి ద వన్ హూ ఇస్ క్లోజ్ టు యూ. ఎలాంటి ప్లేస్ లో ఉన్నా, అంటే అతి తొందరలో నిన్ను ఎవరైతే చేరుకోగలరో. ఇదేనా ఫైట్ బ్యాక్ అప్లికేషన్? You're right. I appreciate it. అండ్ ఇది మన అందరికీ చాలా ఉపయోగపడుతుంది, మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. స్టాప్ అన్నా. నమస్తే సీనన్నా. ఏరా సత్తి, ఎక్కడి వరకు? కూకట్పల్లి దాకా వెళ్ళాలన్నా. మేడం, మనతో పాటు కూకట్పల్లి వరకు చెప్తాడు మేడం. ఓకే ఫైన్. నో అభయ, ఇది మనకి చాలా రిస్క్. ఎస్ యు ఆర్ కరెక్ట్. నో వే. నేను పే చేస్తే తనెలా వస్తాడు? నువ్వు వద్దంటే మాత్రం నేను ఎక్కలేనేంటి? పదన్నా. ఏం పలా రారా. అభయ, చాలా డేంజరస్ సిచ్యువేషన్ లో ఉన్నాము. ఇమ్మీడియట్ గా జనాలందరినీ పిలవాలి. డైల్ 100 కి ఇమ్మీడియట్ గా కాల్ చేయి. ముందు పేపర్ స్ప్రే యూజ్ చేయి. ఎక్కువ చేయి, తొందరగా. Come out now. Go. Run. హెల్ప్. రక్షించండి ప్లీజ్, రక్షించండి. హలో డైల్ 100. కాస్టర్స్, వీళ్ళు ఒకసారి చెక్ చేయండి. ఆ డిక్కీలో కూడా ఏముందో చూడండి. కార్ అంతా చెక్ చేయండి ఒకసారి. రమణ, నువ్వు కూడా. చాలా స్టూపిడ్ గా బిహేవ్ చేశారు మ్యామ్. కావాలంటే అదేంటి తను వెళ్ళిపోతుంది? హే, ఏం చేస్తుంటావు నువ్వు? నీలాంటి ఫ్రెండ్స్ ని ఆపదలో ఉన్నప్పుడు కాపాడమే నా పని. కానీ ఎల్లప్పుడూ నేను మీతో ఉండను కదా. మీ జాగ్రత్తలో మీరు కూడా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇంట్లో మీకోసం కొన్ని ప్రాణాలు ఎదురుచూస్తూ ఉంటాయి. అదేంటి అలా ఉంటుంది? హే, నేమ్ ప్లీజ్. నా పేరు నిర్భయ. శాంతి భద్రతల పరిరక్షణలో మహిళా రక్షణ అనేది సైబరాబాద్ పోలీసు వ్యవస్థకు అతి ముఖ్యమైనది. డైల్ 100 కి కాల్ చేసి పోలీసు సేవలను పొందడం మీ హక్కు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో మహిళా సిబ్బందితో ఏర్పాటు చేయబడ్డ మహిళా విభాగపు ప్రధాన ఉద్దేశ్యం
ఐటీ ఉద్యోగులైన స్త్రీల భద్రత, ఆత్మీయ సహోదరి, యువర్ సేఫ్టీ అవర్ కన్సర్న్. ఈ సెల్ నంబర్ నీకు రక్షణ కవచం. ప్రమాద సమయంలో మేం నిన్ను చేరుకునే మార్గం. కలలో కూడా మరువరాని నీ ముఖ్య నేస్తం 9494731100.